దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 89వ సంకీర్తన 5వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి ధ్యాన వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. కీర్తనలు 89:5. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుని ఆశ్చర్యకార్యములను, ఆయన విశ్వాస్యతను ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు యెహోవా దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములు ఎంత గొప్పవో, అంతటి ఆశ్చర్యకార్యములు ఎందుకు చేశాడో, ఎవరి కొరకు చేశాడో పరిశుద్ధ గ్రంథం అందలి లేఖనాలను బట్టి తెలుసుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 12:24లో మంచి వాక్యము చెప్పబడింది. ఎలాగా? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకమని సమూయేలు ప్రవక్త ప్రవచించున్నాడు. యెహోవా దేవుడు మనకి చేస్తున్న సహాయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే నువ్వు చెల్లించావో, ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావని ధృవీకరణ అయినది. ఎందుకని? నీవు దేవుని బిడ్డవి. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలము దేవుడు వెంటనే ఇస్తాడు. అంతటి గొప్ప విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. ఏమని? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు, అవి చేసినటువంటి గొప్ప కార్యాలను తలంచుకుంటూ భయభక్తులు కలిగి ఉండాలి. అది అసలు మెయిన్ పాయింట్. దేవుని యందు భయభక్తులు కలిగి అంటే అపవాది క్రియలకు లోనవ్వకుండా ఉంటే చాలు. శరీర కార్యాలకు దూరంగా ఉండటమే ఆయనకు లోబడి ఉండటము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అది తప్పనిసరి చెయ్యాలి. తప్పనిసరే కాదు, అది ఆవశ్యకము కూడా. ఇది ఈ మాటే ఈ 12:24లో సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము అందులో క్లియర్గా ఇచ్చాడు. ఏమని? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవి మర్చిపోకూడదు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అవి తలంచుకొని మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది సమూయేలు యొక్క ప్రవచనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశ వైశాల్యమే కాదు, సృష్టి అంతా మానవుల కొరకే కలుగు చేశాడు దేవుడు. మానవుని మనుగడకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలని పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు ప్రవక్త గారు ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవచనాన్ని మనము గుర్తుంచుకోవాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకే ఆరోపించాలి.
కీర్తనకారుడు 29:2లో వివరిస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ. ఒక్కొక్క విశ్వాసి ప్రార్థనాలయంలో ఏమంటాడంటే, నిన్న నాకు ఒక రకమైనటువంటి అనారోగ్యం వచ్చింది, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన ప్రార్థన చేశాడు, తగ్గిపోయింది. పాస్టర్ గారే ప్రార్థన చేస్తే తగ్గింది అనేదే ఒకటి గుర్తుంది, కానీ దేవుని ఏర్పాటులో నేను క్షేమంగా ఉన్నాను, ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు విని ఆలకించి నాకు ఆరోగ్యం కలుగు చేశాడు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. దేవుని నామమునకు చెందవలసిన మహిమ, ఆ ప్రభావము ఒక మానవుడు పొందుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు కదా, నా నామము ఎవరికి చెందకూడదని. కనుక విశ్వాసులే ఆ క్రియని చాలా పట్టుదలతో ప్రార్థన అనేది చేయించుకోవాలి, కానీ మనము చెయ్యాలి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు పంపబడినటువంటి అపొస్తలులతో మనం ప్రార్థనలు మనము చేయించుకోవటం అది విధి, చేయించుకోవాలి. కానీ నీ యొక్క విశ్వాసము ఎవరితో ఉండాలి? దేవుని యందు ఉండాలి. ప్రార్థన నా కొరకు చేయబడిన ప్రార్థన దేవుడు ఆలకించి నాకు సహాయం చేశాడు అని దేవుని విశ్వసించాలి, నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 29 సంకీర్తన 2లో ఈ మాటని చక్కగా వివరిస్తున్నాడు. మహిమ ప్రభావములు ఆయనకే చెందుటకు మన చుట్టూ ఆయన దూతల్ని కావలియుంచి మనలను రక్షించుటకు నరరూపంలో కూడా ప్రత్యక్షమవుతారని కీర్తనకారుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని విశ్వాస్యతను బట్టి దేవదూతలు కూడా స్తుతులు చెల్లిస్తుంటారు. మరి మనము ఎప్పుడు నిత్యము మనము స్తుతులు చెల్లించాలి, కానీ నిత్యము మనము దేవుని విస్మరించి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉంటాము. అది తప్పు, పొరపాటు. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం జీవించుచు ఆయన్ని మహిమపరచాలి. దేవుని విశ్వాసతను బట్టి దేవదూతలు కూడా నిత్యము స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా మన కొరకు ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను మదిలో తలంచుకుంటూ నిత్యము స్తుతులు స్తోత్రములు దేవుణ్ణి మహిమపరుచుకుంటూ ఎల్లప్పుడూ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనల యందు ఉండి మనము ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుచుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముల తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాన్ని మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 తండ్రి. ఇదిగో నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీవే దేవుడివని, నీవే మా రక్షణ కర్తయని తండ్రి, అది ఎల్లప్పుడూ మేము మనసులో ఉంచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించుచు నీ యొక్క రక్షణ మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.